మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఆడు మగాడ్రా బుజ్జి అని వేరే వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తుంది? సీను అన్నయ్య లాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే రవి అన్నయ్యని పక్కన పెట్టుకొని కూడా శ్రీముఖి అక్కకి లైన్ వేస్తాడు కాబట్టి. వెరీ గుడ్. నెక్స్ట్, ఆఫ్టర్ ఫస్ట్ నైట్ తర్వాత వాడు మొగడ్రా బుజ్జి అని తెలుస్తుంది అన్న. వాడు ఫస్ట్ నైట్ చేసుకుంటే నీకే తెలుస్తుందిరా. నెక్స్ట్, దించకుండా కేసు బీర్లు తాగినప్పుడు మొగాడ్రా బుజ్జి అని. వెరీ గుడ్. నెక్స్ట్, 10 మంది అమ్మాయిని లవ్ చేసి వాళ్ళందరితో బ్రేకప్ చేపించుకున్నప్పుడు వాడు మొగాడ్రా బుజ్జి అనిపిస్తుంది. అదే ప్రేమించినప్పుడు ఆడు మగాడు కాదు, బ్రేకప్ చేసుకొని ఒక్కొక్కడిని వదిలించుకుంటుంటే ఆడు మగాడు. వెరీ గుడ్. నెక్స్ట్, 10 మంది ఆంటీలు కలిసి టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు అబ్బాయి వెళ్ళి టీవీ ఆఫ్ చేస్తే వాడు మగాడు. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్, జీవిసార్ లాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు మొగడ్రా బుజ్జి అనిపిస్తుంది. అన్న బిస్కెట్స్ ఇవ్వా? సిగరెట్స్ ఉన్నాయి కావాలంటే. సార్ ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు ఎవరైనా పొగిడితే సెలబ్రిటీ అడిచి సార్ బిస్కెట్ ఇవ్వ అన్నాడు. ఫస్ట్ రిప్లై మీరు ఇచ్చారు, ఇంకోసారి అడిగాడు. ఫాదర్ని పక్కన పెట్టుకొని మందు కొట్టినాడు. సూపర్ పాయింట్. అవును, నిజమైన మగాడు. వెరీ గుడ్. నెక్స్ట్, మనకు తెలిసిన వాళ్ళు కానీ మనకు కావాల్సిన వాళ్ళు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడు. వెరీ గుడ్. నెక్స్ట్, గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ తీసుకొని తనతోనే బిల్లు కట్టించుకున్నప్పుడు. నిజంగా మగాడు రా. ఐ విల్ టెల్ సంథింగ్. యా యూ హ్యావ్ టు సార్. మీస ఉన్నవాడే మగవాడు ఇక్కడ. ఇప్పుడు రోస్ట్ అయ్యేది అయినా మనమా? వెరీ గుడ్. ఇంకా సెకండ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఎక్కువ కష్టపడకుండా వచ్చేది ఏంటి? కొవ్వు. నీకు కాదు, జనాలకి. పెళ్ళైన తర్వాత వైఫ్ తో టార్చర్. కష్టపడకుండా వస్తుంది కదా. నెక్స్ట్, కష్టపడకుండా పాస్ వస్తుంది అన్న. పాస్ అంటే ఇదా? నెక్స్ట్, కష్టపడకుండా వచ్చేది దురద అన్న. వెరీ గుడ్. నైస్. నెక్స్ట్, ఎండాకాలంలో చెమట, చలికాలం చలి. కష్టపడకుండా వచ్చేది తల్లిదండ్రుల ప్రేమ. వెరీ గుడ్. నెక్స్ట్, కష్టపడకుండా వచ్చేది నిద్ర. మళ్ళీ వీళ్ళెందుకు టాబ్లెట్లు వేసుకొని మందు తాగి నిద్ర రావట్లేదు అది ఇది అంటారు. నన్నెందుకు వాళ్ళు జరగని అంటారు. కష్టపడకుండా వచ్చేది పటాస్ చూస్తుంటే నవ్వు. బిస్కెటా? సీను, కష్టపడకుండా వచ్చేది కాళ్ళు చేతులు గోర్లు. ఈ తెలివి చూసే పడిపోయిందిరా శ్రీముఖి నీకు. ప్రసాద్, ఇప్పుడు నువ్వు చెప్పు. చేతికి కాలు గోలు పడిపోయావా మళ్ళీ నువ్వు? చీముడి.